ఏం పరిస్థితి ఏంటంటే ఏం చెప్పాలి, ఉన్న జాగాలు ఉండక ఏదో ఒక పుల్ల పెట్టి కూర్చుదాం అన్నట్టు పుల్ల పెట్టి కూర్చుంటారు రేవంత్ రెడ్డి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను ఎప్పుడు వచ్చినా ఫ్రీగా నార్మల్ గా కూర్చొని వచ్చేది ఇంతకు ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నేను ఈడికి వెళ్ళి పొటాన్చర్ దాకా లిలోలే ట్రావెల్ చేయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు అండ్ పోయేటప్పుడు. గర్ల్స్ వచ్చి మా సీట్లలో కూర్చుంటారు, లేడీస్ ఇప్పుడు నార్మల్ గా వాళ్ళ సీట్లలో వెళ్ళి మేము కూర్చుంటే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మా సీట్లలో కూర్చురు. నార్మల్ గా ఏదైనా సీరియస్ అయ్యేది మా సీట్ అని మాట్లాడామనుకో సీట్ ఏమి దిగుతాయి. ఇప్పుడు ఇవన్నీ వేసినందుకు ఇప్పుడు మొగోడు మేము ఓటేయలేమా అంటే లేడీసే ఓటేసిరా? కరెక్ట్ పొల్లారావు. వాళ్ళు ఓటేస్తే అలాగే పెట్టుకోమని, లేదంటే వాళ్ళకి ఒక 50 బస్సులు దింపి సపరేట్ వేసుకోమని చెప్పాలి. నిజమేనయ్యా పొల్లారావు. ఉన్న జాగాలు ఉండగా రేవంత్ రెడ్డికి గులగుల అని చెప్పి స్కీమ్ పెట్టింది అనమాట. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసిండు. బస్సులు ఫ్రీ చేసినప్పుడు ఇవి బస్సులు అన్నట్టు ఫుల్ అయిపోతున్నాయి. ఫుల్ అయిపోయినప్పుడు 50 బస్సులు ఎక్స్ట్రా తెప్పి ఏమన్నా అయిపోతుందా? మొగోళ్ళకి సపరేట్ రేట్ మేము ఓటేయలేమా? ఇంకా ఇంకోలే మేడం కొడుకుని వెయ్యాన్ని ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.